హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం చిక్కకూరతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో, దానికోసం ముందుగా నేనైతే ప్రెషర్ కుక్కర్‌లో కందిపప్పుని బాగా వాష్ చేసేసుకొని 2, 3 టైమ్స్ దానికి సరిపడా వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నాను. చుక్కకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి వారంలో 1, 2 సార్లు దీన్ని మీ డైట్‌లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పసుపు వేసేసిన తర్వాత మీడియం సైజ్ టొమాటోస్ ఒక 4, 5 పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. తర్వాత 7, 8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసేసి అన్నింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ చుక్కకూర కదా! దాన్ని ఒక ప్లేట్‌లోకి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ముందుగానే నేను. వాటిని యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చాలా క్విక్‌గా అయిపోతుంది. సో, మేము ఈ విధంగా ప్రిపేర్ చేస్తాము. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రిపేర్ చేసుకుంటారు కదా! సో, మా రెసిపీ ఈ విధంగా ఉంటుంది. 5, 6 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసేసి బ్లెండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది వైటమిన్ సి రిచ్ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బోన్స్‌ని స్ట్రాంగ్‌గా ఉంచడానికి, హార్ట్ హెల్త్‌కి, స్కిన్‌ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. సో, తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసేసి ఇవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో హాఫ్ ఆనియన్ పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి తాలింపు మొత్తం బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా తాలింపు ప్రిపేర్ అయిన తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చుక్కకూర పప్పు రెడీ అయినట్టే. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, మన ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని కూడా ఒకసారి విజిట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.